నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శుక్రుడు వైవాహిక ఆనందం, భౌతిక సుఖాలు, ప్రతిభ, అందం, శ్రేయస్సుకు కారణమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు ఉన్నత స్థానంలో ఉంటాడో వారు ఈ ఆనందాలన్నిటినీ పొందుతారని చెబుతారు. అయితే దోషం లేదా వారి జాతకంలో అశుభ స్థానం ఉన్నవారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాతకంలో శుక్రదోషం లేదా బలహీన శుక్రుడు ఉన్నవారికి శుక్రవారం నాడు కొన్ని ప్రత్యేక నివారణలు చెబుతోంది వాస్తు శాస్త్రం. ఈ నివారణలను పాటిస్తే జాతకంలో శుక్రదోష ప్రభావాలు తొలగిపోయి బలహీన శుక్రుడు బలంగా మారతాడట. దాంతో శుక్రుడు అశుభ ఫలితాలు ఇవ్వడానికి బదులుగా శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. శుక్రదోషం లేదా బలహీనమైన శుక్రుడు జాతకంలో ఉన్నవారు ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. అలాంటి వ్యక్తులు మద్యం, జూదం, మాదక ద్రవ్యాలు, చెడు సహవాసాల వైపు మొగ్గు చూపుతారట. వివాహాలు ఆలస్యమవుతాయి, సంబంధాలు దెబ్బతింటాయి, చర్మం, కంటి సమస్యలు తలెత్తుతాయి, జీవితంలో భౌతిక సుఖాలు లోపిస్తాయి, ప్రేమ సంబంధాలు విజయవంతం కావు, ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావచ్చు. శుక్రవారం నాడు ఈ పరిహారాలు చేయండి. శుక్రగ్రహ దోష ప్రభావాలను తొలగించి మీ జాతకంలో శుక్రుణ్ణి బలోపేతం చేసేందుకు శుక్రవారాల్లో తెల్లటి వస్తువులను దానం చెయ్యాలట. 11 శుక్రవారాలు వైభవ లక్ష్మి ఉపవాసం ఆచరించాలి. ఇది శుక్రుణ్ణి సంతోషపరుస్తుంది. శుక్రవారాల్లో పేదవారికి ఆహారం పెట్టడం, ఆవులకు రొట్టెలకు నెయ్యి పూసి బెల్లం తినిపించడం, ఇది మీ జాతకంలో శుక్రుణ్ణి బలపరుస్తుంది. బలహీనమైన శుక్రుడు ఉన్నవారు క్రమం తప్పకుండా ఓం శుక్రాయన నమః అనే మంత్రాన్ని జపించాలట. అంతేగాక మద్యం, ఇంద్రియ సుఖాలు, మాంసం, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది.